హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటా, ఏం క్లీన్ చేస్తున్నారా అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియో మా ఆంటీ వాళ్ళు ఫ్రెండ్స్, హౌస్ కీపింగ్ ఆంటీ వాళ్ళు. అంటే చాలామంది బయట డ్యూటీకి, హౌస్ కీపింగ్కి, కేఎస్టీకి, చాలామంది బయటకు వెళ్తారు కదా, వాళ్ళకి ఉపయోగపడిద్దని చాలా చోట్ల స్క్రబ్బింగ్ చేయమంటారు కదా ఫ్రెండ్స్, అంటే ఫ్లోర్ క్లీన్ చేయమంటారు కదా. ఇగో చూడండి ఆంటీ ఎట్లా చేస్తున్నారో. ముందేమో ఒక చిన్న బాటిల్స్లో లిక్విడ్ పోసుకొని, ఆ గళ్ళు ఉన్నాయి చూసారా, టైల్స్కి మధ్యలో గళ్ళు ఉంటాయి కదా, ఆ గళ్ళల్లో పోసి ఆ గళ్ళల్లో ఒకరు రుద్దుతుంటే మిగతా టైల్ రాయి అంతా ఇంకొకరు రుద్దుతున్నారు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎంత నీట్గా క్లీన్గా. అంటే మనకి శ్రమ తక్కువగా ఉంటుంది. చాలామంది పొద్దున్నుంచి సాయంత్రం దాకా కంటిన్యూషన్ డ్యూటీలు ఉంటాయి కదా, 9 కాడి నుంచి 6 దాకా. వాళ్ళ కోసం అంటే వాళ్ళు పొద్దున్నుంచి ఊడ్చి మాపేసి వాష్రూమ్లు కడిగి ఇట్లా చేసే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుద్దని ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్. అంటే వేరే ఏం కాదు, అంటే ఇట్లా చూసి ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఒక బకెట్ నీళ్ళు పోసేసి అట్లా కాకుండా ఓ రుద్దేసి పడి రుద్దే కన్నా ఇట్లా టెక్నిక్గా ట్రిప్స్ వాడితే మంచిగా మీకు కొంచెం ఒళ్ళు అలవకుండా ఉండిద్ది, మనకి పని అవుద్ది, నీట్గా కనిపించిద్ది, మనం చేసామని పేరు కూడా ఉండిద్ది. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ఎంత చేసినా చేయలేదు, బాగాలేదు అని అంటారు కదా ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఇట్లా చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 3 4 ఉన్నారు. అదే ఈ ఒకరి చేతి ఎంత కష్టంగా ఉంటుంది, అదే 4 3 ఒకేసారి ఒక అరగంట గంట పట్టిద్ది. అట్లాంటప్పుడు అందరూ కలిసికట్టుగా మంచిగా నువ్వే చేసావు నేనే చేశాను అనుకోకుండా ఇట్లా ప్రశాంతంగా చేసుకున్నారనుకో ఫ్రెండ్స్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే మంచిగా అయిపోయిద్ది. మనకి ఒళ్ళు ఎక్కువ అలవకోకుండా నేను ఒక్కదాన్నే చేశానన్న ఫీలింగ్ లేకుండా నలుగురితో చేసుకుంటే ఎక్కువ మంచిగా అనిపించింది. ఇట్లాంటి వీడియోలు ఇంకా ఇట్లాంటి మంచి మంచి టిప్పులు పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఆంటీ ఎట్లా చేస్తుంది, అట్లా లిక్విడ్ అంటే ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ బాటిల్లో పోసుకుని దాంట్లో కొంచెం ఇంకొక, మీకు హౌస్ కీపింగ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇంకొక లిక్విడ్ అట్లా దాంట్లో పోస్తే ఒక ఆంటీ ఏమో ఆ మధ్యలో ఉన్న గళ్ళు రుద్దుద్ది, ఇంకో ఈ అమ్మాయి ఏం చూసారా, ఆ అమ్మాయి ఏమో మామూలుగా వాటర్ తీసుకొని తర్వాత ముందు ఆ మురికంతా వైపర్తో ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని దాన్ని చాటతో బకెట్లో ఎత్తేసుకొని తర్వాత ఇంకొక మంచి నీళ్ళు మళ్ళీ పోసి అవి కూడా చాటలో ఎత్తుకొని ఆ తర్వాత మాపేసుకుంటే ఆరిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నిజంగా కొత్త టైల్స్ లాగానే ఉంటాయి. అంటే మనకు శ్రమకు పడ్డ కష్టాన్ని మర్చిపోతాం మనం. ఎంత నీట్గా ఉంది, సార్ వాళ్ళు మనం మెచ్చుకుంటారు కదా, మంచిగా ఉంది కదా అన్నట్లు ఉంటుంది అనమాట. అందుకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుద్ది అనుకొని చెప్తున్నాను. అంటే ఇది ఒక పెద్ద ఆ పని మేము చేయలేమా అని అనుకుంటారు, కానీ చాలామంది చాలా కష్టపడతారు కదా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా కంటిన్యూషన్గా డ్యూటీకి వెళ్తూనే ఉంటారు సెలవులు పెట్టుకోకుండా. వాళ్ళకి ఈ ట్రిప్ యూజ్ అవుద్దని చూడండి. ఆంటీ పోసిందా, కొద్దిసేపు నానిన తర్వాత చూసారా అట్లా మురుకు బయటకు వచ్చేసిందో. అందుకే ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడిద్దని ఈ ట్రిప్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చివరి దాకా వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని ముందుగా మీరున్నారనే కదా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. మీకు ఇంకా హౌస్ కీపింగ్ కానీ, కేఎస్టీ కానీ, సెక్యూరిటీ కానీ, వార్డ్ బాయ్ కానీ ఇట్లాంటి ఏమన్నా జాబ్ కావాలంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మన విజయవాడలో సిద్ధార్థ వైపు, ఇంకా పడమట, ఇంకా బెన్సర్ ఇట్లాంటి